Hi guys, welcome to Cricket Chat with Venkatesh. IPL ఆక్షన్లో కొన్ని సర్ప్రైజెస్, కొన్ని షాక్స్ ప్రతిసారి ఉంటూనే ఉంటాయి. ఈసారి కూడా అన్సోల్డ్ ప్లేయర్స్ విషయంలో అలాంటి షాక్స్ కొన్ని ఉన్నాయి. పర్టికులర్లీ ప్లేయర్స్ లైక్ డేవిడ్ వార్నర్, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షా ఇలాంటి దోస్ హు హ్యావ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఐపీఎల్, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిన వాళ్ళు, ఐపీఎల్ స్టార్స్ వాళ్ళు, అలాంటి ప్లేయర్స్ అన్సోల్డ్ అవ్వడం నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ కోర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్ అయ్యిండొచ్చు, బట్ అతను మీరు చూస్తే 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. కెప్టెన్గా 2016లో సన్ రైజర్స్కి టైటిల్ గెలిపించి పెట్టాడు. అలాంటి ప్లేయర్ కెప్టెన్ చేసిన వాడు నిన్న మొన్నటి దాకా ఈవెంట్ అన్సోల్డ్. అయితే దీంట్లో ఏంటంటే ఒకసారి అతని స్ట్రైక్ రేట్ కనుక చూస్తే మన లాస్ట్ 2 సీజన్స్లో 130, 132 ఉంది. 2023లో 500 రన్స్ చేశాడు, కానీ స్ట్రైక్ రేట్ ముఖ్యంగా ఇప్పుడు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అది వచ్చిన తర్వాత బాగా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్స్ ఎక్కడ చూసినా మీకు మోస్ట్ ఆఫ్ ది ట్రాక్స్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. అలాంటి చోట్ల ఆ స్ట్రైక్ రేట్ సరిపోదు. అందులో అతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నౌ డేస్ ఆర్ స్ట్రైకింగ్ ఎట్ 150, మినిమం 150 స్ట్రైక్ రేట్ ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటప్పుడు అందుకనే నో బడీ వెంట్ ఫర్ వార్నర్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇంకోటి కూడా రీజన్ ఏంటంటే వార్నర్ లాంటి ఒక సీనియర్ని తీసుకొచ్చి అతను బెంచ్ మీద కూర్చోబెడితే అది డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చూడండి ఆక్వర్డ్గా ఉంటుంది. ఇంత సీనియర్ ప్లేయర్ క్యాప్టెన్ చేసిన వాడిని మీరు బెంచ్కి పరిమితం చేస్తే బాగుండదు. అలాంటప్పుడు తీసుకోకుండా ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది డ్రెస్సింగ్ రూమ్. యంగ్స్టర్స్ని మీరు టీంలోకి తీసుకోకపోయినా పర్లేదు, ఇలాంటి ప్లేయర్స్ని, సీనియర్ ప్లేయర్స్, మోస్ట్ అకాంప్లిష్డ్ ప్లేయర్స్ని టీంలో తీసుకుని వాళ్ళని 11లో పెట్టకపోతే, 11లో 12లో పెట్టకపోతే చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి, ఒక ఆక్వర్డ్ సిచ్యుయేషన్ ఉంటుంది. సో అందుకని దే సింప్లీ ఫ్రాంచైజెస్ అవాయిడెడ్ టేకింగ్ హిమ్, ఇంక్లూడింగ్ కొంతమంది ఆస్ట్రేలియన్ కోచెస్ ఉన్నా కూడా వాళ్ళు అతని విషయంలో వెళ్ళలేదు. అదొకటి. మరి వాట్ అబౌట్ పృథ్వీ షా ఓవరాల్ స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. 140, 150 ఉంది. ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేశాడు. వి రిమెంబర్ ఒక సీజన్లో శివమావి బౌలింగ్లో 5 సిక్స్లు కొట్టాడు ఒక ఓవర్లో. చాలా ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఈవెన్ లాస్ట్ సీజన్లో అతను ఆడినవి 8 మ్యాచ్లే, దాంట్లో కూడా 200 లోపే రన్స్ చేశాడు, కానీ హీ వాజ్ స్ట్రైకింగ్ ఎట్ 163. లాస్ట్ సీజన్లో అతని స్ట్రైక్ రేట్ 163 ఉంది. అండ్ హీ షేర్స్ ఏ వెరీ గుడ్ ర్యాపో విత్ కోచ్ పాంటింగ్ ఇప్పుడు పంజాబ్ కోచ్గా ఉన్నాడు, ఢిల్లీ కోచ్గా ఉన్నప్పుడు పాంటింగ్ ఎప్పుడు చెప్తాడు మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్ని మెచ్చుకోవడం చూసాం మనం. కానీ పృథ్వీ షా కోసం వెళ్ళలేదు. అంటే రీసెంట్గా అతన్ని ఈవెన్ ముంబై రంజీ ట్రాఫీ టీంలోంచి కూడా డ్రాప్ చేశారు, బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో అతను చాలా క్విక్గా రన్స్ చేస్తాడు, ఎక్స్ప్లోజివ్ స్టైల్లో ఆడతాడు. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళలేదు అతని గురించి? బహుశా రీజన్ నేను అనుకోవడం అతని బ్యాటింగ్ ఎబిలిటీ గురించి కాదు, అతని బిహేవియర్, అతను డిసిప్లిన్ లేకపోవడం. ఈ మధ్య ముంబై రంజీ టీం విషయంలో కూడా మనకి కొన్ని వార్తలు వచ్చినాయి. ఏంటంటే అతను ప్రాక్టీస్కి సరిగ్గా రావట్లేదు, డిసిప్లినరీ రీజన్స్ ఉన్నాయి అతని గురించి. సో అలాంటి ఒక ప్లేయర్ ఉంటే ఏంటంటే ఐపీఎల్ టీంలో చాలామంది యంగ్స్టర్స్ కూడా ఉంటారు. సో ఒక సీనియర్ ప్లేయర్ ఆ రకంగా బిహేవ్ చేస్తుంటే, డిసిప్లిన్ లేకుండా ఉంటే, ముఖ్యంగా అతను వెయిట్ కూడా పుటానేయాడు. సో అలాంటి ప్లేయర్ ఉంటే టీమ్ అట్మాస్ఫియర్, డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ అంత బాగుండదు. సో అలాంటి ప్లేయర్ని అవాయిడ్ చేద్దామని అనుకున్నారు బహుశా. అతని యాటిట్యూడ్ అండ్ అతని డిసిప్లిన్ లేకపోవడం, ఇవన్నీ కోచెస్ ఇవన్నీ ఆలోచిస్తారు. కోచెస్ కానీ ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉంటారో టీమ్స్కి, వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించే పరిస్థితి మనకి కనిపిస్తుంది. పృథ్వీ షా ఈ మధ్య కూడా అతను ట్రోల్ అవుతా ఉన్నాడు. మన ఇప్పుడు బర్త్డే రోజున ఏదో అతను వీడియో పెడితే డ్యాన్స్ చేస్తున్నాడు, దాన్ని కూడా ట్రోల్ చేశారని చెప్పి అతను కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. వీ ఫీల్ సారీ ఫర్ హిమ్. బట్ ఏంటంటే నేను ఒక వీడియో కూడా చేశాను, మరొక సచిన్ అవుతాడు అనుకుంటే మరి కాంప్లీగా మారిపోతున్నాడు, రోజు రోజుకి దాని గ్రాఫ్ పడిపోతా ఉంది. బట్ ఏంటంటే అతను ఆ డిసిప్లిన్ అలవర్చుకుని మళ్ళీ హార్డ్ వర్క్ చేసి, బికాజ్ ఈజ్ స్టిల్ 25, అతని ఏజ్ తక్కువ, 25 ఇయర్సే. సో 25 ఇయర్సే కాబట్టి ఇంకా అతనికి ఛాన్స్ ఉంది మళ్ళీ తన వెయిట్ కంట్రోల్ చేసుకుని, తర్వాత మళ్ళీ ఆటలో ధ్యాస పెట్టి, ఆట మీద ధ్యాస పెట్టి ఇవన్నీ మిగతాని పక్కన పెట్టేసి, అతను ఉన్న ఎనార్మస్ టాలెంటెడ్ క్రికెటర్. సో హీ కెన్ కమ్ బ్యాక్, హీ కెన్ స్టేజ్ ఎ కమ్ బ్యాక్, హీ కెన్ డెఫినెట్లీ స్టేజ్ ఎ కమ్ బ్యాక్. ఫీల్ సారీ ఫర్ హిమ్. కానీ ఇదంతా కూడా స్వయంకృతాపరాధమే అని అనిపిస్తుంది. ఇప్పటికీ అతని యాటిట్యూడ్ మారట్లేదు, అది అక్కడ వచ్చిన ప్రాబ్లం. అందుకే రంజీ ట్రోఫీ టీంలో కూడా అతని ప్లేస్ లేకుండా పోయింది.
ఒకప్పుడు ఇండియాకి అంత రెగ్యులర్గా ఆడి ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కూడా డెబ్యూ చేసినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినవాడు. వేరియస్ రీజన్స్ అతను ఇప్పుడు హీఈస్ నోవేర్ నో. సో టైమ్స్ చాలా క్రూయల్గా ఉంటాయి. వాట్ అబౌట్ శార్దుల్ ఠాకూర్ దెన్? శార్దుల్ ఠాకూర్ నిన్న మొన్నటిదాకా ఇండియాకి ఆడిన ప్లేయర్. అయితే ఈ మధ్య అతనికి ఒక ఆపరేషన్ అయింది, కాలికి యాంకిల్ అనుకుంటే ఆపరేషన్ అయింది. తర్వాత హీ కేమ్ బ్యాక్. ఈ రంజీ ట్రోఫీ 3-4 మ్యాచ్లు, రంజీ ట్రోఫీ మ్యాచ్లు అన్ని సీజన్లో ఇంతవరకు ముంబై ఆడిన అన్ని రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడాడు. ముస్టాక్ అలీ కూడా ఆడుతున్నాడు. హీస్ ప్లేయింగ్. ఫిట్నెస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. హీస్ ఫిట్, హీస్ డెఫినెట్లీ ఫిట్. కానీ ఎందుకు తీసుకోలేదు అతన్ని? అందులో ఆల్రౌండర్ అతను. రీజన్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఆల్రౌండర్స్ పెద్ద డిమాండ్ లేదు. అండ్ శార్దుల్ ఠాకూర్ ది బౌలర్ హ్యాస్ కమ్ డౌన్ ఎ బిట్. చాలా అతను ఏంటంటే లాస్ట్ సీజన్లో అతని చెన్నైకి ఆడాడు, 9 మ్యాచ్లు ఆడి 5-6 వికెట్లు ఇచ్చి, వికెట్స్ ఎక్కువ తీయలేదు. ఎకానమీ హై ఉంది 9.75 లాస్ట్ సీజన్. లాస్ట్ బిఫోర్ సీజన్లో అతని ఎకానమీ 10.47 ఉంది. వికెట్స్ కూడా తగ్గినాయి. సో ప్యూర్లీ బౌలర్గా అతను తీసుకునే పరిస్థితి లేకుండా ఉంది. జస్ట్ 2 సీజన్స్ బ్యాకే 10 crores అతను 10.75కి ఎందుకు వెళ్ళాడు. సో హీ వాజ్ ఎ హాట్ ప్రాపర్టీ జస్ట్ ఎ కపుల్ ఆఫ్ సీజన్స్ ఎగో. కానీ ఏంటంటే అది గ్రాఫ్ పడిపోయింది. మెయిన్గా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత. లాస్ట్ సీజన్లో మీరు చెన్నైకి చూస్తే అతను ఆడి 9 మ్యాచ్ల్లో 3 సార్లు అతని బ్యాటింగ్ వచ్చింది. సో అతని బ్యాటింగ్ రావట్లేదు. తర్వాత బౌలర్గా, ప్యూర్ బౌలర్గా అతనికి గతంలో ఉన్నంత ఎఫెక్టివ్నెస్ లేదు. అందుకే టీమ్స్ ఎవ్వరు వెళ్ళలేదు. ఎప్పటికైనా రీప్లేస్మెంట్గా వెళ్తాడు శార్దుల్ ఠాకూర్. ఎవరన్నా ఇంజరీ అనేది రీప్లేస్మెంట్గా శార్దుల్ ఠాకూర్ని ఎవరో పికప్ చేస్తారు. ఎందుకంటే అది కూడా ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్. సో శార్దుల్ ఠాకూర్ స్టిల్ హ్యాస్ ఛాన్స్. బట్ కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే అన్సోల్డ్ అవ్వడం అనేది ముఖ్యంగా ఇలాంటి ప్లేయర్స్కి. నిన్నదాకా మన దాకా ఇండియాకి ఆడుతున్న ప్లేయర్స్, ఇండియా ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చినాక అతనికి స్థానం కోల్పోయాడు. టెస్ట్ టీంలో కూడా ఆల్ ఫార్మాట్స్లో ఇప్పుడు అతనికి స్థానం లేదు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా అన్సోల్డ్ అయితే చాలా చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది ప్లేయర్స్కి. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు ముగ్గురే మనం ప్రత్యేకించి చెప్పుకున్నాం. మయాంక్ అగర్వాల్, వాట్ అబౌట్ మయాంక్ అగర్వాల్? అతను కూడా క్యాప్టెన్ చేసినవాడు, పంజాబ్ కింగ్స్గా క్యాప్టెన్ చేశాడు. తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా మంచి రికార్డు కూడా ఉండేది ఒకప్పుడు అతనికి. బట్ ఆఫ్ లేట్ అతను కూడా అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఈవెన్ అతని రంజీ ట్రోఫీలో డొమెస్టిక్లో కూడా అతని పర్ఫార్మెన్స్ డౌన్ కర్వ్లోనే ఉంది. అందుకే అతను కూడా ఈసారి పికప్ చేయలేదు. ఇంకా ఫారిన్ ప్లేయర్స్ చాలా, కేన్ విలియమ్సన్, కేన్ మామా అని చెప్పి అతనితో చాలా అటాచ్మెంట్ ఉంది. సో వార్నర్ అండ్ కేన్ మామా, డేవిడ్ బాయ్ అండ్ కేన్ మామా ఇద్దరు కూడా అన్సోల్డ్ అయిపోయారు ఈసారి. కేన్ విలియమ్సన్ ఇంజరీస్ ఉన్నాయి, తర్వాత ఫామ్ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు అదే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు T20లో మీకు స్ట్రైక్ రేట్ సరిపోవట్లేదు. ఇలాంటి ప్లేయర్స్ క్లాస్ ప్లేయర్స్, దే ఆర్ క్లాస్ ప్లేయర్స్, కానీ వాళ్ళకి సరిపోవట్లేదు. బేర్స్టో మేబీ ఇటీవల కాలంలో అతను ఆల్ ఫార్మాట్స్లో అతను పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. గతంలో అంత ఎఫెక్టివ్గా వెళ్ళాడు. అందుకని అతను కూడా సెలెక్ట్ కాలేదు. డారెల్ మిచెల్ లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్లో హీ వాజ్ 3rd హైయెస్ట్ బిడ్ వచ్చింది. 14 crores ఎంతో వచ్చింది. చెన్నై హ్యాస్ టేకెన్ హిమ్ ఫర్ 40. ఈసారి దేర్ ఆర్ నో టేకర్స్ ఫర్ హిమ్. ఎవ్వరు అతని జోలికి కూడా వెళ్ళలేదు. ఆల్రౌండర్ మళ్ళీ. సో డారెల్ మిచెల్ అప్పుడేంటంటే మంచి వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి, వన్డే వరల్డ్ కప్లో ఆ వేడిలో అతను అంత పెద్ద అమౌంట్ కొట్టేశాడు. కానీ తర్వాత ఐపీఎల్లో కూడా లాస్ట్ సీజన్లో చెన్నైకి అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో అతను కూడా సెలెక్ట్ కాలేదు. ఇంకా అలాగే స్టీవ్ స్మిత్ అండ్ జిమ్మీ ఆండర్సన్ ఎందుకు వచ్చాడో అంటే రిటైర్ అయిన తర్వాత ఒకసారి ఒక రాయేసి చూద్దాం. ఎందుకంటే ఎప్పుడు నెవర్ ప్లేడ్ ఐపీఎల్ టైప్ ఆఫ్ ప్లేయర్ కాదు. ఎందుకు మరి అతను ట్రై చేశాడు అనేది మనకు అర్థం కాలేదు. అతను కానీ స్టీవ్ స్మిత్ కానీ, తబ్రేజ్ షమ్సీ, సికందర్ రజా గుడ్ ఆల్రౌండర్, షాకిబుల్ హసన్, ఇంకా ఫిన్ ఆలన్, ఆదిల్ రషీద్, ముజీబుర్ రెహమాన్ కూడా ఇప్పుడు ఐపీఎల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. షమ్సీ కానీ ముజీబ్ కానీ దే హ్యావ్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ అదర్ లీగ్స్. కాబట్టి ఎందుకు ఐపీఎల్లో వీళ్ళు ఎప్పుడు పర్ఫామ్ చేయరు. నవీన్ ఉల్ హక్, ముస్తఫిజుర్ వీళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్. ముఖ్యంగా నవీన్ ఉల్ హక్ నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఎప్పటికైనా అతను మళ్ళీ ఛాన్స్ ఉంటుంది రీప్లేస్మెంట్గా అయినా. ముస్తఫిజుర్ కూడా బికాస్ చెన్నై కూడా లాస్ట్ టైం తీసుకుంది అతన్ని, ఎందుకంటే ఆ స్లోయర్ వన్స్ అతను చాలా ఎఫెక్టివ్ అని చెప్పి. బట్ ఎందుకునో ఈసారి నోబడి వెంట్ ఫర్ హిమ్. నాండ్రే బర్గర్ లాంటి ఒక మంచి పేస్ ఉన్న బౌలర్ కానీ, సికందర్ రజా కూడా గుడ్ ఆల్రౌండర్. బట్ ఎందుకో టీమ్స్ వీళ్ళు ఎవరి కోసం వెళ్ళలేదు. ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నాయి. కార్తిక్ త్యాగి, యష్ ధూల్, రికీ బుయ్ మంచి డొమెస్టిక్ ఫామ్లో ఉన్నాడు, కానీ అతని గురించి కూడా ఎవరు వెళ్ళలేదు.
సో దేర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్. అండ్ కేఎస్ భరత్, అఫ్ కోర్స్ కేఎస్ భరత్ నిన్న మొన్నటిదాకా ప్రతి ఐపీఎల్ టీంలో చాలా ఐపీఎల్ టీమ్స్కి ఆడాడు అతను. ఆర్సీబీకి ఆడాడు, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్. కానీ ఈసారి ఎవ్వరు అతను తీసుకోలేదు. వికెట్ కీపర్స్ అవసరం ఉండి కూడా యంగ్ వికెట్ కీపర్స్ చాలామంది వచ్చేసారు వాళ్ళు. సో అతని పర్ఫార్మెన్స్ కూడా ఐపీఎల్లో అంత ఎఫెక్టివ్గా లేకపోవడం అనేది వచ్చిన అవకాశాలు కొన్ని ఇచ్చినా కూడా దాంతో అతను కూడా స్థానం లేకుండా పోయింది. ఇంకొక వికెట్ కీపర్ రూరియల్ పటేల్ ఉన్నాడు. రూరియల్ పటేల్ని ఎవరు తీసుకోలేదు ఈసారి. కానీ అతను ఈరోజు అనుకుంటా, ఈరోజు ఈ స్కోర్డ్ ఏ ఫాస్టెస్ట్ T20 100 బై ఇన్ ఇండియన్. 28 బాల్స్లో 100 చేశారు. సో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. 23rd రోజున కూడా ముస్టాక్ అలీ మ్యాచెస్ జరిగినాయి. ఆ రోజు ఏమైనా చేస్తుంటే ఆక్షన్కి ఒక రోజు ముందు అతనికి ఏదైనా మంచి బిడ్ దొరికేదేమో. కానీ అతను కొంచెం ఆలస్యంగా ఆక్షన్ అంతా అయిన తర్వాత అతను పాత సినిమాల్లో పోలీసులు వచ్చేవారు. అంత ఫైట్ అంతా హీరో ఫైట్ చేసి విలన్స్ని బాగా కొట్టేసిన తర్వాత అప్పుడు పోలీసులు వచ్చి యూఆర్ అండర్ అరెస్ట్ అనేవారు. అలాగా అంతా అయిపోయిన తర్వాత, ఆక్షన్ అయిపోయిన తర్వాత హీ పర్ఫార్మ్డ్ అండ్ దట్ వాజ్ ఆఫ్ నో యూస్. సో రూరియల్ పటేల్ కేసు అలా ఉంది. సో నేను ఒక అన్సోల్డ్ 11 తయారు చేశాను. చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది 11. దాంట్లో ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా. వార్నర్ హ్యాపెన్స్ టు బి కెప్టెన్. మయాంక్ అగర్వాల్ అట్ నెంబర్ 3. నెంబర్ 4లో కేన్ విలియమ్సన్. నెంబర్ 5లో కేఎస్ భరత్ ఈజ్ మై కీపర్ ఆల్సో. 6లో సర్ఫరాజ్ ఖాన్, అతని పేరు చెప్పలేదు, అతను కూడా ఎవరు తీసుకోలేదు. షాకిబుల్ హసన్ నెంబర్ 7 ఆల్రౌండర్. 8లో షార్దుల్ ఠాకూర్ అనదర్ ఆల్రౌండర్. 9లో నవదీప్ సైని. 10లో పీయూష్ చావ్లా కూడా ఎవరు తీసుకోలేదు. అండ్ 11లో ముస్తఫిజుర్ ఫిజ్. ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరంటే ఉమేష్ యాదవ్. సో ఇది నా 11 ఆర్ 12 రాదర్. సో చాలా ఇంప్రెసివ్ టీమ్ ఇది. ఎవరైనా అది ఐపీఎల్లో ఒక 11th టీమ్గా పెట్టుకున్నా కూడా వీళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తారు. ఏమంటారు?